ఇవాల్టితో ముగియనున్న ఎన్నికల ప్రచారం సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు బంద్. ఓటేసేందుకు సొంతూరు బాటపట్టిన జనాలు, ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీఎస్ఆర్టీసీ. జీహెచ్ఎంసీ పరిధిలో పడిపోతున్న పోలింగ్ శాతం పెంచడంపై ఈసీ ఫోకస్. నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన, వనపర్తిలో బహిరంగ సభ. నేడు ఏపీలో రాహుల్ గాంధీ పర్యటన, కడపలో కాంగ్రెస్ బహిరంగ సభ. నేడు ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన, ఆదోని, తిరుపతిలో జేపీ నడ్డా రోడ్ షో, కార్నర్ మీటింగ్స్. 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం, చిలకలూరుపేట, కైకలూరు, పిఠాపురంలో జగన్ బహిరంగ సభలు. మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన, పటాన్చెరులో సీఎం కార్నర్ మీటింగ్. చిత్తూరులో నేడు చంద్రబాబు పర్యటన, గాంధీ సర్కిల్లో బాబు సభ. మధ్యాహ్నం కేసీఆర్ మీడియా సమావేశం, ఎన్నికల ఫలితాలపై మాట్లాడే అవకాశం. 12 స్థానాల్లో బీఆర్ఎస్ దే గెలుపు, దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందన్న కేటీఆర్. అల్లూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, అడ్డదిగల పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ నేతల ధర్నా. పోలింగ్ శాతం వివరాలు 48 గంటల్లో తెలపాలి, సుప్రీంకోర్టులో పిల్ వేసిన ఏడీఆర్. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి, మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశం. తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల, నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్న కేజ్రీవాల్. ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టు పోస్టర్లు కలకలం, పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలంటూ కరపత్రాలు. చైనా చేతిలో రాకాసి యుద్ధ నౌక, ప్రపంచ జలమార్గాలను శాసించే దిశగా నిర్మాణం. బ్రెజిల్ను అతలాకుతలం చేస్తున్న వరదలు, 100 మందికి పైగా మృతి, సాయానికి ముందుకొచ్చిన ఎలన్ మస్క్. తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. శ్రీశైలం స్వామి అమ్మవార్లకు వైభవంగా పల్లకి సేవ, మహాగణపతి పూజ నిర్వహించిన అర్చకులు. ఐపీఎల్లో నేడు కోల్కతా వర్సెస్ ముంబై మ్యాచ్, కోల్కతా వేదికగా రాత్రి 7:30 బిగ్ ఫైట్.